81 గుడ్డులోని ఆల్బుమెన్ వైట్లో ఇన్ని పొరలు కలవు. 1 3 2 5 2 3 4 4 ఔటర్ థిన్ ఔటర్ థిక్ ఇన్నర్ థిన్ ఇన్నర్ థిక్. సమాధానం 4 4. 82 పొదిగించవలసిన గుడ్లను ఏ సాంద్రతతో ఫ్యూమిగేషన్ చేయవలను? 1 4x 2 1x సాధారణంగా లేదా 2x 3x వ్యాధి తీవ్రతను బట్టి. 3 2x 4 3x. సమాధానం 2 1x ప్రివెంటివ్గా. 83 ఏ రూమ్లో కోడి పిల్లలను లింగ నిర్ధారణ సెక్సింగ్ చేయుదురు? 1 సెక్సింగ్ రూమ్ 2 డిస్పాచ్ రూమ్ 3 ప్యాకింగ్ రూమ్ 4 ఇంక్యుబేటర్ రూమ్. సమాధానం 1 సెక్సింగ్ రూమ్. 84 గుడ్లను నిల్వ ఉంచడానికి సరైన ఉష్ణోగ్రత హోల్డింగ్ టెంపరేచర్ ఎంత? 1 50 నుండి 55 డిగ్రీ F లేదా 60 నుండి 65 డిగ్రీ F. 2 10 నుండి 12 డిగ్రీ F. 3 60 నుండి 73 డిగ్రీ F. 4 A మరియు B. సమాధానం 1 50 నుండి 55 డిగ్రీ F లేదా 55 నుండి 60 డిగ్రీ F. 85 కోడిగుడ్డు యొక్క పరిమాణం వేటిని బట్టి మారిపోతుంది? 1 కోడి జాతి 2 గుడ్ల ఉత్పాదన దశ 3 వయస్సు పెరిగే కొద్దీ సైజు పెరుగుతుంది 4 పైవన్నీ. సమాధానం 4 పైవన్నీ. 86 కోడిపిల్ల పిండాభివృద్ధి దశలో ఎన్నవ రోజు యోక్ శాక్ పూర్తిగా దేహంలోనికి శోషింపబడుతుంది? 1 14వ రోజు 2 11వ రోజు 3 19 20వ రోజు పొదిగే ముందు 4 17వ రోజు. సమాధానం 3 20వ రోజు. 87 పచ్చసొన యోక్లో ఎన్ని రకాల పొరలు ఉంటాయి? 1 తెల్ల పచ్చసొన 2 పసుపు పచ్చసొన 3 A మరియు B కాన్సెంట్రిక్ పొరలుగా ఉంటాయి 4 ఏదీ కాదు. సమాధానం 3 A మరియు B. 88 గుడ్డు పెట్టినప్పుడు అది ఏ విధంగా ఉంటుంది? 1 చల్లగా 2 కొద్దిగా వేడిగా శరీర ఉష్ణోగ్రత వద్ద సుమారు 105 డిగ్రీ F. 3 ఎక్కువ వేడిగా 4 ఏదీ కాదు. సమాధానం 2 కొద్దిగా వేడిగా. 89 కోడిపిల్ల పిండాభివృద్ధి దశలో ఎన్నవ రోజు నాలుక గట్టిపడి ఈకల అమరిక ఫెదర్ ఫాలికల్స్ జరుగును? 1 7వ 2 5వ 3 10వ రోజు 4 12వ రోజు. సమాధానం 3 10వ రోజు. గూడును నెస్ట్ బాక్స్ను తయారు చేయుటలో పాటించవలసిన నియమాలు: 1 తగినంత పరిమాణంలో ఉండాలి 2 ప్రత్యేక శ్రద్ధ అవసరం 3 సంక్రమణ మరియు తడి లేకుండా ఉండాలి 4 పైవన్నీ. సమాధానం 4 పైవన్నీ. బ్రూడర్ దశలో మరణాలు ఎంత శాతం కంటే తక్కువగా ఉండాలి? 1 5% లేదా 2 3%, 2 6%, 3 7%, 4 8%. సమాధానం 1 5%. కోడిపిల్ల పిండాభివృద్ధి దశలో ఎన్నవ రోజు నాలుక ప్రారంభమవుతుంది? 1 2వ 2 3వ 1 1వ 4 4వ రోజు. సమాధానం 4 4వ రోజు. టీకా వేసేటప్పుడు గుర్తించవలసిన విషయములేమిటి? 1 కోళ్ల యొక్క ఆరోగ్య స్థితి ఆరోగ్యంగా ఉన్నవాటికే వేయాలి. 2 కోడి యొక్క వయస్సు షెడ్యూల్ ప్రకారం. 3 వ్యాధి నిరోధక జన్య సామర్థ్యం. 4 పైవన్నీ. సమాధానం 4 పైవన్నీ. పొదిగించిన గుడ్ల నుండి పుట్టిన పిల్లలను ఉంచు గదిని ఏమంటారు? 1 సెక్సింగ్ రూమ్ 2 ఎగ్ డ్రైయింగ్ రూమ్ 3 బ్రూడర్ రూమ్ 4 ఇంక్యుబేటర్ రూమ్. సమాధానం 3 బ్రూడర్ రూమ్. కోడి పిండాభివృద్ధి ఒక్క రోజుకి ఎన్ని గ్రాములు ఉంటుంది? 1 0.002 గ్రాములు 2 0.008 గ్రాములు 3 0.009 గ్రాములు 4 0.011 గ్రాములు. సమాధానం 1 0.002 గ్రాములు. ఇంక్యుబేటర్ యాజమాన్యంలో గమనించవలసిన విషయములు ఏమిటి? 1 తడి 2 గుడ్ల అమరిక 3 వెలుతురు లేదా ఉష్ణోగ్రత టెంపరేచర్ 4 పైవన్నీ. సమాధానం 4 పైవన్నీ. కృత్రిమంగా ఫలదీకరణ చెందిన గుడ్లను పొదిగించే స్థలాన్ని ఏమంటారు? 1 బ్రూడర్ రూమ్ 2 సెట్టింగ్ రూమ్ 3 స్టోర్ రూమ్ 4 హ్యాచరీ. సమాధానం 4 హ్యాచరీ. గుడ్డు పెట్టిన తరువాత ఇంక్యుబేటర్లో అమర్చుటకు మధ్యగల సమయాన్ని లేదా నిల్వ ఉంచడాన్ని ఏమంటారు? 1 క్లీనింగ్ 2 హోల్డింగ్ పీరియడ్ 3 ఉష్ణోగ్రత 4 హ్యాండ్లింగ్. సమాధానం 2 హోల్డింగ్ పీరియడ్. గుడ్డు పెంకులో సుమారు ఎన్ని వేల చిన్న చిన్న సన్నని రంధ్రాలు పోర్స్ ఉంటాయి? 1 15,000 2 16,000 3 17,000 7,000 నుండి 17,000 వరకు 4 18,000. సమాధానం 3 17,000. కృత్రిమ ప్రజననం వలన కలుగు లాభాలు ఏమిటి? 1 ఏ నెలలోనైనా ప్రారంభించవచ్చు 2 ఉష్ణోగ్రతలు నియంత్రించవచ్చు సెమెన్ స్టోరేజ్
3 ఆడ ప్రజనన జీవి అవసరం లేదు, మగ కోడి అవసరం తగ్గుతుంది. 4 పైవన్నీ. సమాధానం 4 పైవన్నీ.